హలో అండి. ఈరోజు మన కిచెన్లో కప్పు బొంబాయి రవ్వతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అదేనండి అందరికీ ఎంతో ఇష్టమైన హోమ్ మేడ్ బిస్కెట్స్ని పిల్లలకు ఇలా ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి బయట కొనే బిస్కెట్స్ కాకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే భలేగా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బిస్కెట్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు తీసుకున్నానండి. ఇలా చిన్న గిన్నె తీసుకొని మనం ఈ పలుకుల్ని కాస్త ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి బిస్కెట్స్ అయితే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఈ పల్లీల గిన్నెని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇప్పుడు దీంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, 1 కప్పు తీసుకోవాలి. అన్ని కొలతలు ఒకదానితోనే తీసుకోవాలండి. అప్పుడే మనకు బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్స్ని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. 2 బాగా కలుస్తేనే మనకు బిస్కెట్స్ అనేవి గుల్లగా వస్తాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా దంచుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, ఆ పల్లీలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఇదైతే స్వీట్గా ఉంటుందండి. స్వీట్ తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు దాకా లేదంటే 2 టేబుల్ స్పూన్ దాకా తగ్గించి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా షుగర్ వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. మనకు స్వీట్లో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో కాకుండా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పిండికి రవ్వకు మొత్తంకి ఇలా మనం నెయ్యి పట్టిస్తే చాలా గుల్లగా వస్తాయండి నెయ్యి వేసుకుంటే. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వేడిగా అంటే కాస్త గోరువెచ్చని పాలు ఉండాలండి. వేడి చేసుకున్న పాలను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. 1/2 కప్ అయితే తీసుకున్నాను. మీ పిండిని బట్టి కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి. ఇలా గట్టిగా ప్రెస్ చేయకుండా పైన పైన ఇలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు బిస్కెట్స్ అనేవి గుల్లగా చాలా బాగా వస్తాయండి. కొద్ది కొద్దిగా ఇలా పాలు వేసుకోవాలండి. కాస్త వేడిగానే ఉండాలి పాలు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఇక నేను ఒక 10-15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ స్పూన్తో కొద్ది కొద్దిగా తీసుకోవాలి. మరీ ఎక్కువగా లావుగా తీసుకోవద్దండి. బిస్కెట్స్ అనేవి లావుగా ఉండొద్దు. చూడండి ఇలా కొద్ది కొద్దిగా స్పూన్తో తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని మనం ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దండి. ఇలా పైన పైన లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇలా ప్రెస్ చేసుకొని మనం రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి అన్నీ ఇదే సైజులో చేసుకోవాలండి. ఇదే సైజులో ఉండాలన్నీ. ఇక్కడ నేను 1 by 1 ఇలా బాల్స్ లాగా చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే మనకు బిస్కెట్స్ చేసుకోవడం చాలా ఈజీగా అవుతుందండి. ఇలా స్పూన్తో తీసుకుంటూ ఉండాలి. ఇలా 1 by 1 ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. బయట మనకు ప్యాకెట్స్ రూపంలో లేదంటే ఇలా మనకు బేకరీలో దొరికే బిస్కెట్స్ కొత్తవి తినడానికి ఇష్టపడరండి. అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకోవచ్చు. ఇలా అన్ని బౌల్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి ఒక బౌల్ తీసుకొని చూడండి ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకొని మనం ఇలా దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. కింద కూడా ప్లేట్కి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకు బిస్కెట్స్ ఈజీగా రెడీ అయిపోతాయండి. చూడండి ఇలా ఆయిల్ పెట్టుకుంటే మనకు అతుకోవండి. ఆయిల్ తక్కువ పెట్టుకుంటే మనకు అతుకుంటాయి. చూడండి ఇలా నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలి. చూడండి ఇలా సైడ్స్కి మనకు క్రాక్స్ అనేవి ఉండాలండి. అలా ఉంటేనే మనకు బిస్కెట్స్ టేస్ట్ ఇంకా టెక్స్చర్ కూడా చాలా బాగుంటాయి. అన్నీ ఇదే విధంగా 1 by 1 ఇలా ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఇలా మనం కాస్త ప్రతిదానికి ఒక్కొక్కసారి ఇలా ఆయిల్ కొద్ది కొద్దిగా అప్లై చేసుకుంటే అతుక్కోవండి.
ఇక్కడ నేను అన్నీ చేసుకున్నాను చూడండి. ఇలా మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కింద బాల్స్ లాగా పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా ఉడొచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి. అన్నీ ఇలా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని ఎక్కువ వేడి చేసుకోవద్దండి, మీడియం హీట్లోనే ఉండాలి ఆయిల్. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని బిస్కెట్లు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అప్పుడే మనం వేసిన వెంటనే కదిపోద్దండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో మంచిగా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలిగరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బిస్కెట్స్ అయితే. ఇలా ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో పలుకులు కూడా ఉంటాయి కాబట్టి రుచి ఇంకా బాగుంటుందండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 by 1 బిస్కెట్స్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. ఇక్కడ మనం 15 నుంచి 20 రోజుల వరకు స్టోర్ చేసుకొని కమ్మగా తినేయచ్చు. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ బిస్కెట్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే తినడానికి ఏదైనా అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. రుచి అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.